హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఇవాళ సజ్జ గారెలు చేసుకుందాము, వచ్చేసేయండి. ఇదిగోండి సజ్జ పిండి ఒక గ్లాస్ తీసుకున్నానండి. అలానే ఒక ఉల్లిపాయ తీసుకొని తురుముకున్నాను. కొంచెం సొరకాయ తీసుకొని తురుముకున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. సరిపడా ఉప్పు, కొంచెము కరివేపాకు, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఒక 3 గంటలు పెసరపప్పు నానబెట్టి ఉంచానండి. కడిగి ఇందులో వేసి కలుపుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్ట్గా బాగా వస్తాయండి గారెలు. జీలకర్ర పొడి వేస్తున్నానండి నేను, టేస్ట్ బాగుంటుందని. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ రాసి ఇలా పేపర్ మీద ఒత్తుకొని వేసుకోవచ్చండి ఒక్కొక్కటిగా, లేదంటే చేతి మీద అనుకొని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి నూనె కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. అది ఇలా వేసుకోవాలండి. ఒక 3-4 వేసుకోండి. మరి హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. కాలిపోయినాయండి. రెండో సైడు తిప్పేసాను. ఇదిగోండి ఇలా ఎర్రగా కాలాలండి. ఇట్లా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందామండి. ఈ సజ్జల్ని కోళ్ళకి, పక్షులకి వాటికే వేస్తారు, మనం తినకూడదు అని చెప్పారు అనుకుంటారండి. లేదండి, దీంట్లో ప్రోటీన్ బాగా ఉంటుంది. ఇవి తినటం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా హాటు చేసుకోవచ్చు, స్వీటు సజ్జ బూరెలు చేసుకోవచ్చు అండి. అలానే సజ్జ రొట్టెలు కూడా చేసుకోవచ్చు మనం. ఇది మనము పిండి కొనుక్కొచ్చుకొని చేసుకునే దానికన్నా కూడా అండి, సజ్జలు తీసుకొచ్చుకొని కొంచెం కడిగి ఒక 1-2 గంటలు ఆరబోసి తర్వాత మెత్తటి గుడ్డ మీద పరిచేసి తుడిచేసి అప్పుడు మిక్సీలో వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. సజ్జలు ఎండబెట్టలేదు, ఒట్టిగా పొడి కొట్టించి తీసుకొచ్చి చేస్తున్నాను. మీరు అలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇంకా ఇందులో అవసరమైతే అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు. నేనేమో ఆయిల్ కూడా ఎక్కువేం పిలవలేదండి, లైట్గా మామూలుగా గారెలు ఎలా అయితే పిలుస్తాయో అలానే పిలిచింది. సజ్జ గారెలు రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. ఇవి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారండి మీరు కూడా. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.